హాయ్ హలో నమస్తే. నేను మీ మల్లి శ్రీశైలం. తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. మనము షాద్నగర్ పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందబాబాయ్ గారితో ఉన్నాము. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ పార్టీ బాధ్యతలు మనము ఊహించినట్టుగా ఈటెల రాజేందర్ గారికి రాలేదు. వాస్తవంగా ఈటెల రాజేందర్ గారికి వస్తాయనేటువంటి ఊహాగానాలు ఊపందుకున్న ఈ నేపథ్యంలో అనూహ్యంగా రామచంద్రరావు గారికి రాష్ట్ర పగ్గాలు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈటెల రాజేందర్ రైట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి అందేబాబాయ్ గారు ఈ నేపథ్యంలో మరి రామచంద్రరావుకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం వల్ల బాబన్న ఆ యొక్క అంతర్వాదనం ఏముంది, లేకపోతే నిజంగానే బీజేపీ పార్టీ ఎవరికి పగ్గాలు అప్పగించినా ఆ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏమైనా ప్రస్తావిస్తారేమో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్కారం. తెలంగాణ లెజెండ్ టీవీ ఛానల్ వాళ్ళకు శ్రీశైలం గారికి నమస్కారం. చెప్పండి శ్రీశైలం గారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు, రాష్ట్ర పగ్గాలు ఈటెల రాజేందర్ గారికి వస్తాయని ఊహాగానాలు చాలా వినిపించినాయి గత కొంతకాలంగా. ఈ నేపథ్యంలో మీరు ఇట్లా ఊహించి ఉంటారు ఈటెల రాజేందర్ గారికి ఈ పదవి వస్తుంది అనేటువంటి చాలా మీరు ఇట్లా ఆశ పెట్టుకొని ఉంటారు. కానీ మీ యొక్క ఊహాగానాలు మొత్తం, లేకపోతే ఈ యొక్క పరిణామాలు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు రామచంద్రరావు గారికి అప్పచెప్పడం మీరు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా చూస్తారు దీన్ని? కేంద్ర నాయకత్వము చాలా గొప్ప మనసున్నోళ్ళు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని. మేము ఆశపడ్డది వాస్తవము, ఒక బీసీ బిడ్డకు ఇస్తారు కదా అని. నేను నాతో పాటు చాలామంది కార్యకర్తలు, ఈటెల రాజేందర్ గారు సమర్థవంతులు, బండి సంజయ్ గారు సమర్థవంతులు, మా నాయకత్వం అంతా సమర్థవంతులు. కానీ ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇస్తారేమని ఆశపడ్డము. కానీ అధిష్టాన వర్గం, కేంద్ర నాయకత్వము ఎవరికి సూచించినా మేము శిరసా వహిస్తాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి గురించి వాళ్ళకి తెలుసు, రామచంద్రరావు గారి గురించి తెలుసు, బండి గురించి తెలుసు, అరవింద్ గురించి తెలుసు, రఘునందన్ గురించి తెలుసు, అందరి విషయాలు తెలుసు. ఎవరెవరిని ఎక్కడ అకామిడేషన్ చేయాలి అనేది అధిష్టాన వర్గం చాలా పెద్ద మనసుతోటి, చాలా గొప్ప అనుభవంతో ఉన్నటువంటి మా అధిష్టాన వర్గం. మేము ఎవరికి ఇచ్చినా ఈరోజు ఈటెల కూడా సమర్థిస్తున్నాడు, మేము సమర్థిస్తున్నాం. యావత్తు తెలంగాణలో ఉన్నలో ఎక్కడైతే ఎవరికి సూచించినా వాళ్ళకు మేము పని చేసుకుంటాం. మాకు ముఖ్యము భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు గుర్తు. ఎవరికి కేటాయించినని ముఖ్యం కాదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎవరికి కేటాయించినా మా గుర్తు ఏదైతే ఉందో కమలం పువ్వు గుర్తు, మా ఎజెండా భారతీయ జనతా పార్టీ. కానీ వాస్తవంగా ఈటెల రాజేందర్ గారికి రాష్ట్ర పగ్గాలు అప్పకపోతే బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నాడు ఈటెల రాజేందర్ వైపు. ఆ కోవలోనే మంతనాలు జరిగినటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వినిపిస్తున్నాయి. దీన్ని నిజమంటారా, లేకపోతే ఇంకా ఓన్లీ మేము మనస్ఫూర్తిగా దీన్ని అంగీకరించట్లేదు అనేటువంటి ప్రయత్నాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి గురించి నాకు బాగా తెలుసు. పార్టీలు మారే వ్యక్తిగాడు ఆయన. ఎందుకంటే టీఆర్ఎస్లో కూడా ఆయన మెడలు బట్టి దొబ్బితే తప్ప బయటికి రాలేదు. ఎన్ని అవమానాలు భరించినా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంత ఇబ్బంది పెట్టినా పార్టీని అంటబెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనను బర్తరఫ్ చేసినారో అప్పుడే ఇంట్లోకించి వెళ్ళగొట్టిన తర్వాత రావడం జరిగింది. కానీ పార్టీలు మారేటోడు అయితే ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. చాలామంది ఈటెల రాజేందర్ గారిని పార్టీలో చేరమని కాంగ్రెస్ వాళ్ళు, వేరే రకాల పార్టీలు కోరిండ్రు. అయినా ఆయన ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రదేశంగా భావిస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కనుక బీజేపీ పార్టీ ఎన్నుకున్నాడు. దీంట్లోకి ఇంచి పోయే ప్రసక్తి లేదు. ఆయన రక్తం బొట్టు చివరి వరకు, ఆయన ప్రాణం పోయే వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటాడు కనుక ఏరే పార్టీకి పోడు. కానీ వాస్తవంగా ఈటెల రాజేందర్ గారిని ఒంటరి చేశారు. మిగతా బండి సంజయ్ గారు కావచ్చు, ఇతర కేంద్ర మంత్రులు కావచ్చు. ఈటెల రాజేందర్ గారి యొక్క పోకడలు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు బీజేపీ నుండి మొత్తము ఒక వర్గంగా క్రియేట్ చేసేసి ఈటెల రాజేందర్ గారి సిద్ధాంతాలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దురాలోచన కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ గారి సిద్ధాంతాలు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఆయన పైన ఉన్నాయి. అసలు ఇది నిజమంటారా, లేకపోతే కేవలం అపోహ మాత్రమేనా? ఈటెల రాజేందరు, బండి సంజయ్ గారు అందరు ఎంపీలు కలిసే ఉంటారు. ఇది అపోహ మాత్రమే. ఎక్కడ కూడా వాళ్ళ మధ్యలో ఎలాంటి తారతమ్యాలు లేవు. నేను దగ్గరతోటి చూస్తే కనుక బండి సంజయ్ గారు, ఈటెల గారు, అరవింద్ గారు అందరూ కూడా చాలా ప్రేమ భావనతో పార్టీకి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ప్రపంచం లేవు. కనుక ఇదంతా సృష్టించింది తప్ప ఇప్పుడు ఈటెల రాజేందరు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక ఉద్యమంకి వెళ్ళి వచ్చినటువంటి నేత. ఎవరిని దూషించే ప్రసక్తి లేదు. అట్లాగనే బండి సంజయ్ గారు కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త.
ఎవరిని దూషించే కార్యక్రమం ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో వేరే వాళ్ళు పడదేమని అంటున్నారు తప్ప వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉంటారు, బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారు. ఎలాంటి వారిద్దరి మధ్యలో ఎలాంటిది లేదు. అలాంటప్పుడు మరి ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఇంకా రాష్ట్రం మరో రాష్ట్రంలో పార్టీ ఇంకా పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి పరిణామాలు మరి ఎందుకు ఈటల రాజేందర్ గారిని ఒక ఏకాకి చేయాలనే ఉద్దేశంతోనే పావులు కలుపుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర అధిష్టాన వర్గము ఇంతకంటే గొప్ప పదవి అప్పచెప్పచ్చు, ఇంకా పెద్ద బాధ్యత పెట్టవచ్చు. ఇలా ఈటల రాజేందర్ ఒక స్టేట్ కాదు, కేంద్రానికి పనిచేసే వ్యక్తి. కేంద్రంలో చాలామంది బడుగు బలైన వర్గాలను ఏకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కేంద్రానికి కూడా ఆయనకు మంచి పదవి ఇవ్వచ్చు. మనం ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుకుందాం. కేంద్రం కూడా ఇలా దేశం కూడా ఆయన ఏలేటువంటి నాయకుడు, దేశంలో కూడా ఆయన ప్రతిపాదన వినిపించేటువంటి బడుగు బలైన వాళ్ళు ఏకం చేసేటువంటి నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ అటువంటి భావన అధిష్టాన వర్గానికి ఉన్నది. దీనికంటే మంచి ఆయనకు స్థానం కల్పిస్తారు. మనకందరికీ ఆశాభావం ఉంది. అధిష్టాన వర్గం కూడా మాట్లాడేటది. ఆయన గురించి ఆయనను దూరం చేసుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన ఉద్యమంకి వచ్చినటువంటి వ్యక్తి కనుక, ఆయన లోపల సమర్థమైన నాయకత్వం ఉంది కనుక ఎక్కడ కూడా మా భారతీయ జనతా పార్టీలో ఎవరితోటి కూడా శత్రుత్వం లేదు. ఆయనకు వేర్లతో లేదు, వేరేలు ఆయనకు లేదు. కనుక అధిష్టాన వర్గం ఇలా దీనికంటే మంచి అవకాశం ఇచ్చి సేవలు అందుకుంటే భావన వాళ్ళ మనసులలో ఉంది. సో రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ పార్టీ లేకపోతే అందాబాబయ్య గారు బీజేపీ ఇన్ఛార్జిగా ఉండి ఓన్లీ ఒంటెద్దు పొగడు రాజకీయాలు చేస్తున్నారు. పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి కానీ లేకపోతే శ్రీవర్ధన్ రెడ్డి కానీ లేకపోతే దేపాల్ అశోక్ గారు అలాంటి నాయకులను కలుపుకొని పోవట్లేదు. ఎవరికి వారు యమునా తీరే. ఈ వర్గపోరుకి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే ఉంది. యాజ్ ఏ ఇన్ఛార్జిగా మీరు మీ యొక్క మనోగతం ఏమంటారు? ఇప్పుడు నేను ఇన్ఛార్జిని, నా కింది నాయకత్వం చెప్పాలని ఎట్లా పోతున్నా అనేది. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళని కలుపుకొని మాకు బూత్ అధ్యక్షులకి వెళ్ళి మొదలుకొని, శక్తి కేంద్రాలు మొదలుకొని, పార్టీ అధ్యక్షులు మొదలుకొని ఏ కార్యక్రమం అయినా నాకు అందరి ముందు సమానమే. ఇలా ఏదో వాళ్ళు వీళ్ళని కాదు, మేమంతా కలిసి పనిచేస్తున్నాం. మీరు చూడండి, ప్రెస్ మీట్లో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఏ కార్యక్రమం అయినా కలిసి పనిచేస్తున్నాం. ఇది వేరే కార్యకర్తలు సృష్టించిన అపోహ. ఇలా విష్ణు మన పార్టీలో చేరిండు, విష్ణు కూడా పార్టీకి పనిచేస్తున్నాడు. గతంలో పక్కకు పోయి ఉంటాడు, అర్థం చేసుకున్నాడు ఏందనేది. ఆయన ఇండిపెండెంట్గా పోయినా భారతీయ జనతా పార్టీ లేకపోతే నేను బతకలేననేది తెలుసుకున్నాడు కనుక మళ్ళీ వచ్చేసి మేము స్వాగతిస్తున్నాం, కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు ఎవరు నాయకత్వము ఎవరు బాగా పనిచేస్తున్నారో తెలుసు. రేపు అధిష్టాన వర్గం కానీ ప్రజలు కానీ అభినందించాలి. మేము కాదు, మేమంతా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు. అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ప్రతి చోట 3-4 నాయకులు ఉంటారు, కానీ కలిసి పనిచేస్తున్నాం. మేము అట్లాగనే కలిసి పనిచేస్తాం. ఎలాంటిది లేదు మా దగ్గర. భారతీయ జనతా పార్టీని ఈ యొక్క షాద్నగర్ గడ్డ పైన రేపు రాబోయే ఎలక్షన్లో జెండా ఎగిరించేది ఖాయం. మేమంతా ముగ్గురం కలిసి. సో మీరు ఒక షాద్నగర్ కాన్స్టిట్యున్సీ బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అందేబాబయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ కిస్తు కూడా ప్రాపర్గా కట్టలేనటువంటి ఆరోపణలు యొక్క యజమాని ఆరోపించడం జరిగింది. అసలు నిజంగా ఇది వాస్తవమేనా? మీరు కట్టిరా లేకపోతే వాళ్ళు ఆ విధంగా ఏమైనా మీ పైన బురద జల్లే ప్రయత్నం? అది ఇన్ఛార్జిగా మీకే బాధ్యత ఉంటుంది కాబట్టి మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేము ఆఫీస్ మొత్తం విత్ ఆన్లైన్ చేసినాం. అతను అటువంటి వాడని ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలే, అన్నీ కూడా ఆన్లైన్. మేము ఇచ్చినటువంటి మొత్తం కూడా దాని కిరాయి ఎంత ఉంటుందో మేము ఆ రోజు 2 లక్షలు దిగుంటే ఇవాళ మొత్తం కిరాయా 2,70,000 నేనే కట్టిన. ఎంత ఏంటంటే ఎవరో పడిరాక అక్కడ ఉన్నటువంటి వేరే మాకు పార్టీలు బద్నాం చేయాలని తప్ప మేము కిరాయా 10,000 మాట్లాడాం. మేము డిసెంబర్ వరకు చెప్పినాం ఆయనకు. డిసెంబర్ వరకు టోటల్ పేమెంట్ విత్ ఆన్లైన్. 1 రూపాయి కూడా ఆయన చేతికి ఇయ్యలే. మొత్తం ట్రాన్స్లేషన్ ఒకసారి చూడండి, పేపర్ స్టేట్మెంట్ ఉంది చూడండి. ఆయన ఉద్దేశం ఏంటంటే పైన ఒక పోర్షన్ ఉంది, ఆయన అది అనుకున్నాడు. దాంట్లో ఎవరు వాడుకోలేదు, మేము ఒకటే పోర్షన్ వాడుకున్నాం. 10,000 కిరాయి మాకు ఉన్నటువంటి మొత్తం కూడా పేమెంట్ చేసినాం. 1 రూపాయి బాకీ లేము. ఇప్పుడు ఆయన ఏంటంటే డిసెంబర్ వరకు చెప్పినాం మేము, డిసెంబర్ వరకు అయిపోతుంది, మేము ఖాళీ చేస్తున్నాం, ఆ ఆఫీస్ మాకు వస్తలేదని. డిసెంబర్ వరకు మేము పేమెంట్ చేసేసినాం. ఏది 24 ఏదైతే ఉందో డిసెంబర్ వరకు పేమెంట్ చేసేసినాం. మొత్తం ఆన్లైన్ పేమెంట్. ఇక ఆయనకు ఆశ ఉన్నది, ఆయన చెప్పుకుంటాడు, ఎవరో ఇంటున్నాడు. మేము ఆన్లైన్ చూపిస్తాం మీకు. మేము తీసుకున్న డేటు డిసెంబర్ వరకు పేమెంట్ ఉందా లేదా 10,000 చొప్పున మొత్తం పేమెంట్ చేసినాం. ఓకే, ఇవి మీ పార్టీ రాజకీయాలు పక్కన పెడితే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వీలపల్లి శంకర్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ప్రభుత్వం పైన, ఆయన పాలన పైన, లేకపోతే
మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రజల్లోకి ఏ విధంగా మీ సిద్ధాంతాలు తీసుకెళ్తారు? రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికలు ఏమైనా సమరం ముగించబోతుందా, లేకపోతే మరి మీరు ఓన్లీ శాసనసభ ఎంపీ స్థానాలపైన దృష్టి కేంద్రీకరించారా? వాటికి మీరు ఏ విధంగా పదును పెట్టబోతున్నారు, ఏ విధంగా ముందరికి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఎర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. మీ అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు ఏం నెరవేరుస్తుందో. ఒక బస్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటిది లేదు. ఇలా 2500 ఆడపిల్లలకి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. స్టూడెంట్స్ను ఓట్లు వేసుకున్నారు, స్కూటీ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగుల వృత్తి ఇస్తున్నారు 5000, అది ఇవ్వలేదు. ఇప్పటిదాకా రైతులకు ఏదైతే ఉందో టైంకి వేయకుండా ఇబ్బంది చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. అదేగాక ఎన్నో కార్యక్రమాలు చేయలే. ఇలా డబుల్ బెడ్రూమ్స్ టీఆర్ఎస్ పంచలేదు, కోట్లాది రూపాయలు పెట్టి వేలాది ఇండ్లు కట్టినాం. పంపిణీ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. అక్కడ కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు 5.5 లక్షలు కట్టి పాడైపోతున్నాయి. వేలాది ఇండ్లు కట్టినాం, కానీ లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారు. ఆ లబ్ధిదారులకు ఇవ్వాలని మేము చేసినాం. ఇవ్వకపోతే నెక్స్ట్ 2 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది, ఆ ఇండ్లన్నీ మేమే పంపిణీ చేస్తాం. ఇలా వాళ్ళు ఎలాంటి పరిపాలన చేస్తున్నారో ప్రజలకు తెలిసిపోయింది. వాళ్ళ హామీలు ఎందుకు నెరవేరుస్తుందో తెలిసిపోయింది. కాంగ్రెస్ గురించి ఏమైంది తెలిసిపోయింది. హైడ్రా తెచ్చిండ్రు, నాశనం పట్టించిండ్రు, రియల్ ఎస్టేట్ అంతా కుప్పగొలిపోయింది. తర్వాత అది అన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఇలా అన్నీ కూడా నాలాలు పరిశుభ్రం చేస్తామన్నారు, అవి కూడా కాలేదు. ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం మోసగించింది, మోసపూరిత ప్రభుత్వము, 6 పథకాలు చెప్పింది. మేము బస్సే అడగలేదు నాయన, ఉట్టికి ఇచ్చిండ్రు. మేము గతంలో పైసలు పెట్టుకొని పోలేదా? ఈ బస్సు చల్లకుండా మా గేట్ల కాడ బస్సు ఆపుతలేరని మహిళలు మొత్తుకుంటున్నారు. కనుక ఎక్కడ కూడా వాళ్ళ హామీలు నెరవేర్చలేదు. కనుక ఎవరు సంతోషంగా లేరు. ఇలా కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులు కూడా ఇలా ఎక్కడ కూడా వాళ్ళు సంతోషంగా లేరు. ఏది రైతాంగం కూడా సంతోషంగా లేదు. ఇలా ఫర్టిలైజర్ ఇలా గతంలో యూరియాకు కొరత లేకుండా ఇలా యూరితా కొరత ఏర్పడి మళ్ళీ చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం గురించి ప్రజలు తెలుసుకున్నారు. చాలా గొప్పలు ప్రజలు. కనుక రేపు రాబోయే కాలంలో ప్రజలు ఒక నిర్ణయం చేసుకున్నారు. ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చినప్పుడు సంది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. ఒకసారి తెలుగుదేశంకి ఇచ్చినాం 10 ఏళ్ళు, ఒకసారి 10 ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చినాం, బీఆర్ఎస్కి ఇచ్చినాం, 10 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చినాం, మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చినాం. ఇప్పుడు మాత్రము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయాలి, నాయకత్వంలో బలపరచాలి. ఆ నాయకత్వాన్ని ఈ యొక్క తెలంగాణ గడ్డపైన బీజేపీ ప్రభుత్వాన్ని చూడాలని సామాన్య ప్రజానీకం, రైతులు, కూలీలు, మొత్తం సామాన్య ప్రజానికి అనుకుంటుంది. కనుక నెక్స్ట్ వచ్చేది ఏది ఏమైనా 100% భారతీయ జనతా పార్టీ చాదనగర్లో బీజేపీ జెండా ఎగురుతుంది. అదే రాష్ట్రంలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. వాస్తవంగా మీరు బీజేపీ పార్టీ వస్తే అధికారంలోకి అంటారు. అసలు మీరు ముందలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికలు ఏ విధంగా గట్టెక్కుతారు? అసలు స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఏమైనా ప్రభావం చూపబోతుందా? ఇలా గతంలో సర్పంచులు ఉన్నారు. సర్పంచులకు తెలుసు ఏ ఫండ్ వచ్చింది, ఎవరిది వచ్చిందని. వాళ్ళకు గుండె మీద చేసుకొని చెప్తారు. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ 15th ఫైనాన్స్ లేకపోతే మేము గ్రామాలలో చెత్త తీసే పరిస్థితి లేదు. ఇవాళ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇలా గ్రామంలో అభివృద్ధి ఏదైతే ఉంది, ఇలా లైట్లు వెలుగుతున్నాయి, ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇలా చెత్త తీస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నిధులు. మొక్కలు నాటుతున్నారు, కేంద్ర ప్రభుత్వం. ఇలా శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం లేకపోతే మమ్మల్ని ప్రజానీకం, గ్రామ ప్రజానీకము ఊర్లకి చెలగొట్టేది. కనుక ఆ కేంద్ర ప్రభుత్వంతో మేము ఎలా సంతోషంగా ఉన్నాం. రేపు కూడా కేంద్ర ప్రభుత్వం వస్తేనే ఈ పల్లెలు బాగుపడతాయని మొత్తం రేపు సర్పంచులు పోటీ చేసేటువంటి యువకులు కానీ, పోటీ చేసేటువంటి నాయకత్వం కానీ తప్పనిసరిగా ఈసారి మెజార్టీ సర్పంచులు, మెజార్టీ ఎంపీటీసీలు, మెజార్టీ జడ్పీటీసీలను మేము గెలవబోతున్నాం. బీసీలకు ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాము కాబట్టి మేము స్థానికరణ ఎన్నికల్లో మాకు తిరిగి ఉండదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లా తిరిగి ఉండదు, మహిళా మనులు మొత్తం మాకు పట్టం కట్టబోతున్నారు, బీజేపీకి చతికిల పడడం ఖాయం, బీజేపీ పైకి లేవడం కష్టం, కమలం వికసించట్లేదు, కమలం వాడిపోయింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొన్న చూసిన ఎమ్మెల్సీలో ఎవరు చితికిల పడ్డరు? ఇలా మొన్న 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం మేము. ఎవరు చితికిల పడ్డరు? ఇలా ప్రజానీకమంతా ఏ ప్రభుత్వం మంచిదని తెలుసుకుంటున్నారు, యువకులు తెలుసుకుంటున్నారు, మహిళలు తెలుసుకుంటున్నారు. రేపు స్థానిక సంస్థలలో ఇలా 42% వాళ్ళు కాదు, మేమే కులగణన చేస్తున్నాం, మేమే నిర్ణయిస్తాం. కేంద్రం ఎవరిచ్చినా బీసీ నాయకత్వం బీజేపీ వైపు చూస్తుంది. బీసీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఒకసారి అధికారం ఇస్తామని చూస్తుంది. స్థానిక సంస్థలల్లో మేమే మెజార్టీగా
గెలవబోతున్నాం. నాకు చెప్పిన ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఏ ఓటైనా ఈసారి బీజేపీ మద్దతుదారులకు, ఇలా బీజేపీ సర్పంచ్లకు, బీజేపీ ఎంపీటీసీలకు, బీజేపీ జడ్పీటీసీలకు ఓటేయాలని నిర్ణయానికి వచ్చారు కనుక స్థానిక సంస్థలు గెలుచుకుంటున్నాం. మేము స్థానిక సంస్థలతోటి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, జమిలీ వస్తే ఎంపీ ఎలక్షన్స్ కానీ మేమే గెలవబోతున్నాం. మళ్ళీ 4వ సారి కేంద్ర ప్రభుత్వం మాదే, రేపు రాబోయే ప్రభుత్వం కూడా మాదే. నిక్కచ్చిగా ప్రజల అండతోటి చెప్తున్నటువంటి మాట. చివరి ప్రశ్న అన్నగారు, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ స్పందన? అసలు దౌర్భాగ్య పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ అనేది నీచమైన బుద్ధి. అది గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. ఇలా భార్య భర్తలు మాట్లాడుతుంటే కూడా విన్నటువంటి నీచమైన సంస్కృతికి ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళకు ఉన్నది. అది కూడా గమనిస్తున్నారు. దాని మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు గట్టిగా లేదు. అదే మా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జైలుకు పంపేవాళ్ళం. ఎక్కడ కూడా వినోద్దు, అది ఎక్కడ కూడా అది లేదు, వినే సంస్కృతి లేదు. ఇలా ఫోన్లు అనేది సీక్రెట్గా మాట్లాడుకుంటాం, వ్యాపారం మాట్లాడుకుంటాం, భార్యాభర్తలు మాట్లాడుకుంటాం, సంసారం గురించి మాట్లాడుకుంటాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నీచమైన పరిస్థితి. అందుకోసం వాళ్ళు ఓడిపోయారు. సో ఇదండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న గారితో ముఖాముఖి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.